మాట్లాడుకుంటున్నాం. మన మంగళవారం నాడు దైవజనులు దావీదురాజు గారు నేను కలిసినప్పుడు ఆయన కూడా ఏమని చెప్పారంటే, ప్రకటన గ్రంథం గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, పోయిన సంవత్సరం నుంచి మేము కూడా ప్రకటన గ్రంథంలోనే ఉన్నామండి అని చెప్పాను. పేర్లు ఒకటే, అలాగే మా భావాలు కూడా కలుస్తున్నాయి అనే సందర్భాన్ని కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మరి యొక్క 4వ సంఘం పేరు తుయతైరా. ఈ తుయతైరా సంఘమును గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ తుయతైరా సంఘము 4వ సంఘము. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయములో మనం చదువుకుంటున్న అంశంలో మనం ఉన్నాం కనుక రాస్తున్న సందర్భాన్ని బట్టి నిన్న 19వ వచనం నుంచి పోయిన వారంలో మనం చదువుకున్నాం. దేవుడు సంఘమునకు కొన్ని యొక్క సందర్భాలు సూచనలు ఇస్తారని, ఆయన ఇచ్చే ప్రతి ఒక్కటి మొట్టమొదటిగా ఆయన ప్రశంసలు ఇస్తారు, ప్రశంస. రెండవదిగా తప్పులు, మూడవదిగా హెచ్చరిక, నాలుగవదిగా పురికొల్పు అంటే మరొక అవకాశం అవసరం, ఐదవదిగా ప్రతిఫలం, ఐదు సందర్భాలు ప్రతి ఒక్క సంఘములో. మనం ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు, 7 సంఘాల గురించి మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో గడిచిన ప్రసంగములో తుయతైరా సంఘము ఇది 3వ వారం 3వ ప్రసంగముగా మనం మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటిగా తుయతైరా పట్టణం యొక్క విశిష్టత లేక దాని యొక్క ప్రాముఖ్యత, పట్టణంలో జరిగే సందర్భాలు, దాని యొక్క ఏర్పాటు లేకపోతే దాని యొక్క ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకుని ఉన్నాం. ఈ తుయతైరా పట్టణమును గురించి లేకపోతే ప్రాంతం గురించి, అక్కడ సంఘం ఏర్పాటు గురించి, సంఘంలో జరుగుతున్న సందర్భాల గురించి ఒక వారం మాట్లాడుకుంటే, మరొక ప్రసంగంలోనైతే ఆ ప్రశంసలు మాట్లాడుకుని ఉన్నాం. ఆ ప్రశంసల్లోనే మొట్టమొదటిగా ప్రశంసలు ఏంటి అంటే క్రియలు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు మంచిగా ఉన్నాయి. మొదటి క్రియల కంటే కడపటి క్రియలు బాగా ఎక్కువగా ఉన్నాయి, బాగా డెవలప్ అయ్యారు. మీరు ఇతరులకు చేసే సాయాలు, ఇతరుల పట్ల మీరు కలిగి ఉన్న ఆ యొక్క ప్రేమ, వాంఛలు లేకపోతే ఏవైతే ఉన్నాయో ఇతరుల యొక్క అభిమానం యొక్క సహకారము లేకపోతే తోడ్పాటు, వారి మీద ఉండే అనేకమైన విషయాలు, సంఘం పట్ల మీ క్రియలు చాలా, పరిచర్య విషయాలు చాలా బాగున్నాయి. రెండవదిగా ప్రేమ. దేవుని యొక్క ప్రేమ విస్తరించబడుతున్నది. దేవుని ప్రేమ సంఘంలో ఉంది కనుకనే అనేక మంది ఆ సంఘంలోకి వచ్చి చేరుతూ ఉన్నారు. వారి ఐక్యత, వారి ప్రేమ. మూడవదిగా విశ్వాసం. విశ్వాసం అంటే చీకటిలో మరి బాణం వేయటం కాదు, లేకపోతే చీకటిలో దూకేయటం కాదు, గాల్లో మేడలు కట్టడం కాదు, ఏదో ఊహాకానాలతో రాత్రిలో కలలు కట్టడం కాదు. విశ్వాసము అని అంటే దేవునిపై అత్యుత్తమంగా దేవుని మీద ఆధారపడటం. నమ్మకం వేరు, విశ్వాసం వేరు అని మాట్లాడుకున్నాం. కాబట్టి ఆ విశ్వాసం ఎటువంటిదంటే, వారు ఏమి అయిపోయినప్పుడు కూడా, ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా వారు ఏమాత్రం కూడా తొట్టిపోకుండా ఉండే బలమైన విశ్వాసం. నాలుగవదిగా పరిచర్య, ఐదవదిగా సహనము కలిగి ఉండుట. ఈ యొక్క 5 అంశములు గుండా గడిచిన వారంలో మనం విన్నాం. ఈ వారంలో అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు ఒకటి మీ మీద మోపవలసి ఉన్నది అనే దేవుని వాక్యములో సెలవిచ్చుచున్న మాట. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తప్పును గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ప్రశంస అయిపోయింది, సంఘం యొక్క వివరణ అయిపోయింది, తప్పు అనే యొక్క సందర్భంలో మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెజబెలు అనే స్త్రీని తన బోధనను ఉండనిచ్చుట అనేక తప్పు ఒకటి ఇక్కడ మనం చూడబోతున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి
మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీవు ఉండనిచ్చినావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాడిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచు ఉన్నది. హల్లెలూయా. మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఏంటి అంటే యెజెబెలు బోధలు. యెజెబెలు బోధలు. యెజెబెలు బోధలలో మనమున్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ యొక్క సంఘం పైన, తుయతైర సంఘం పైన మోపే ఆ తప్పు ఏంటి అని అంటే యెజెబెలు సంఘము, యెజెబెలు యొక్క బోధలను అనుసరించుట. యెజెబెలు బోధలు అంటే ఏమై ఉన్నాయండి అంటే ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే నీవు తాను ప్రవక్తని అని చెప్పుకొనుచు యెజెబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు. ఈ రోజున చాలా మంది ప్రవక్తని అని చెప్పుకొనుచు, దేవుని ప్రవక్తని అని చెప్పుకొనుచు దేవుని యొక్క మాటలు చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఆమె దేవుని ఆత్మ చేత మాట్లాడుతున్నాను నేను ప్రవక్తని అని చెప్పేసి అని తిరుగుతూ ఉంది. తిరుగుతూ ఉండే ఆమె ఏమని చెప్తుందంటే మీకు మీ ఇంట్లో వాళ్ళే చేతపడి చేశారనో, లేకపోతే వాళ్ళు పెట్టి ముందు పెట్టారనో, లేకపోతే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారనో ఏదో ఒకటి వాళ్ళకి చెప్పి మరి 7 వారాలు మీ ఇంటికాడ కోటం పెట్టాలి, కోటం పెడితే కానీ అది పోదు, అది ఏకంగా దృష్టి వేసుకుని ఆ ఎంటుకులు ఎరపోసుకుని ఇక్కడ కూర్చుంది, నట్టింట్లో కూర్చుంది, లేకపోతే అలా ఉంది ఎలా ఉంది అని చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులకు కావాల్సింది కూడా అదే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామంటే డాక్టర్ గారు ఏమంటే ఏం చెప్పాలంటే ఈ నొప్పి ఎందుకు వచ్చిందో చెప్పాలి. ఆడే మంచి డాక్టర్, లేకపోతే మంచి డాక్టర్ కాదు. నువ్వు ఏమి తిన్నావో, ఎప్పుడు తిన్నావో, ఏం తాగావో అది నీకు తెలుసు. నొప్పి ఎందుకు వచ్చిందంటే నొప్పి అన్నిటికి కలిపి ఒక ఇంజక్షన్ చేస్తాడు, లేకపోతే టాబ్లెట్ వేస్తాడు, ఏదో ఒకటి సూట్ అవుతుంది, తగ్గుతుంది. కాబట్టి దయచేసి దేవుని వాక్యం బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు అలాంటి యొక్క సందర్భాలు చాలా మంది విషయంలో వారు ఎలా ఇంట్రెస్ట్ పడతారంటే ఎలాగాని జబ్బేంటో చెప్పాలి. చాలా మంది నొప్పికి వెళ్ళిన తర్వాత నొప్పి తగ్గకపోతే 2 సార్లకి 3 సార్లకి తగ్గకపోతే ఏం రాస్తాడంటే స్కానింగ్ రాస్తాడు. దాని అర్థం ఏంటంటే డాక్టర్కి ఏమైందో తెలియట్లేదు అని. ఏదో మీ మనస్తృప్తి కోసం ఒక్కొక్కసారి గ్యాస్ నొప్పి అంటాడు, లేకపోతే ఇంకొక నొప్పి అని అంటాడు, లేకపోతే కిడ్నీలో నొప్పి అంటాడు, లేకపోతే నడుము నొప్పి, ఏదో ఒకటి చెప్పాలి. చెప్పేదాకా వదలు ఎలాగో. అలానే తింటాం మనం తినేది తింటానే ఉంటాం, తాగుతూనే ఉంటాం, చేస్తానే ఉంటాం. నొప్పులు మాత్రం తగ్గిపోవాలి. దానికి సూచనలు, దాని జాగ్రత్తలు ఏమి పాటించాం. మనకి ఏదన్నా మోకాలు నొప్పి వచ్చిందని వాడు రెస్ట్ తీసుకోమంటాడు, నడుము నొప్పి వచ్చిందని రెస్ట్ తీసుకోమంటాడు. అది మాత్రం చెయ్యం మనం. సాముకార్యమే సొంత కార్యం ఇలాంటివి చేస్తూ ఉంటాం. కానీ వైద్యుడు ఎలాగని చెప్పాలి. అలాగే ఈనాటి దినాల్లో ప్రార్థన చేయించుకుంటా వెళ్ళామంటే ఎమ్మంటే ఏమని అడుగుతారంటే అయ్యగారు ఏమని చెప్పాడు, దేవుడు ఏమని చెప్తున్నాడు, దేవుని ఆవిడ చెప్తున్నాడు, దేవుడు ఏమని చెబుతున్నాడు. ఆయన చెప్పాలనుకుంటే చెబుతాడు, చెప్పకూడదు అనుకుంటే చెప్పడం. ఆలస్యం, ఒక్కొక్కసారి దేవుడు మాట్లాడటం ఆలస్యం చేస్తాడు. అబ్రహాము దేవుని యొక్క ప్రయాణం గుండా వెళ్తుండగా తండ్రి మాట విని ఇక్కడే పచ్చిక చాలా బాగుంది, మన పశువులన్నీ సమృద్ధిగా మేస్తున్నాయి, ఈ ప్రాంతంలోనే దేవుడు మనకు చూపించిన ఆశీర్వాదకరమైన పట్టణం ఇదేనేమో అని చెప్పి ఆ తండ్రి మాట విని అక్కడే నివాసం ఉండిపోతున్నప్పుడు దేవుని యొక్క స్వరం మాట్లాడటం ఆగిపోయింది అబ్రహాంతో. అప్పటి వరకు స్నేహితులకు ప్రతి మార్లు మాట్లాడేవాడు. ఈ రోజున మనకు అలా కాదు. మనం ఏం చేసినా, ఎలా ఉన్నా, భక్తి చేయకపోయినా, పీతలా నిద్రైపోయినా, సరిగ్గా మందిరానికి రాకపోయినా దేవుడు మాత్రం మాట్లాడేసేయాలి మనకి ఎలాగానే. అలా మాట్లాడితేనే మంచి అయ్యగారు, అలా మాట్లాడితేనే మంచి అమ్మగారు, అలా మాట్లాడితేనే ప్రవచనాలు, లేకపోతే లేవు. అలా తయారైపోయినాయి ఈ రోజుల్లో సంఘాలు. అలాగే ఉన్నారు నేటి దినాలు. ఆమె అలా చెబుతుంది, సొంత కోడలే పెట్టి ముందు ఎట్టిందని చెప్పిందంట ఆ అమ్మాయి, ఆ ప్రవక్తిని, ఆ ప్రవచనం మాట్లాడుతున్న ఆమె. ఆయనకు ఆల్రెడీ అప్పటికి హాస్పిటల్ తీసుకెళ్ళాను నేను.
తీసుకెళ్తే చుట్టా బీడి సిగరెట్ మందు గుట్కాలు పాన్పరాకులు కైనీలు తినడం వల్ల లోపల బోరంతా తినేసిందంట. అది గుండెల్లో మంటో తెగొచ్చేస్తుంది. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే అన్ని అయిపోయినట్టు పాడైపోయినాయి, ఏం పని చేయవి, ఇది తీసుకెళ్ళిపోవటమే అనవసరం, ఉన్నంత కాలం ఉంచుకోవటం, లేదా తర్వాత ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది, అంతే కాదు జీవితం అని చెప్తాను అన్నాడు. ఈయనకి ప్రార్థన చెప్తే ఈమెమని చెప్పిందంటే పెట్టుమంది ఎట్లయితే మొత్తం గుండెలు కవర్ చేసిందమ్మా. అసలు గుండెలకు అసలు ఏవో వచ్చేసి ఏమంటారంట మొలకలు వచ్చేసి, లేకపోతే మొత్తం వచ్చేసి చెట్లు వచ్చేసి లోన అని చెప్పిందంట. ఈయన ఏం చేశాడు, కోట రేయటం అలవాటు కదా, ఊరంతా టమగా వేస్తున్నాడు. ఎవరు చెప్పారంటే ప్రవక్తని చెప్పిందని చెప్తున్నాడు. ఏ ప్రవక్తని? ఈమె యేసు ప్రభు ప్రవక్తని అని చెప్పేసి అందరికి చెబుతున్నాడు. మరి ఇప్పుడు ఎవరు పెట్టారు ఈ ముందు? కోళ్లే పెట్టిందని చెప్పాడు. ఎవరి మీద ఇప్పుడు చాటింపు వేస్తున్నాడు? వీళ్ళిద్దరికి విరోధం. ఇప్పుడు ఈ మాట ఆ నోట ఇన్ని అవతల అసలైన కోళ్ళకి తెలిసింది. అసలే ఆ కోళ్ళ మంచిది కూడా కాదు, ఈడ్చి తన్నిద్ది మళ్ళీ. అలాంటి దాని గురించి చెప్పారు. చెప్పేటప్పటికి ఇంకేం జరిగింది ఇంకా చూసుకోండి. ఇక ఆ ఫోన్ నాకు వచ్చింది. ఆమెకు అడిగా, ఏమ్మా ఇలా చెప్పావంట, ఏంటమ్మా ఇది అని అంటే, ఏదో పొట్టపుట్టికి సార్ అన్నారు. పొట్టపుట్టు కొంపలో నుప్పులు ఎడతామమ్మా. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారండి. ఏం చెబుతున్నారు వారు నోటుకు వచ్చింది చెప్పేస్తారు. ఏదో ఒకటి చెప్పాలి, చేతపడి చేశారు నీ కొంపకి. మనుషులను భయాక్రాంతులు చేయడానికి వీల్లేదు. మీరు ఖచ్చితంగా శాతపడి చేశారన్నా, పెట్టుమని చెప్పారన్నా, లేకపోతే ఇంకోటి ఏదో చేశారన్నా ఖచ్చితంగా భయపడతారు. భయపడే మాటలు దేవుడు ఎప్పుడు కూడా చెప్పడం. ఇతరుల మీద ఆడి చేశాడు ఈడు చేశాడు అన్న మాట దేవుడు ఎప్పుడు కూడా చెప్పడం. ఎందుకనంటే నువ్వు వాడి మీద పగ పెంచుకుంటావు ఫలానోడు అని చెప్పగానే. అది దేవుడు మాటలు కానే కాదు. వాక్యానుసారంగా నువ్వు గ్రహించాలి. ఇట్ని ఇది వాక్యానుసారమా కాదని అసలు వాక్యం తెలిసేడితే మన బతుకులుగా తెలుస్తాయి. దేవుడు మాట చెప్తాడు, మాట నమ్మేటవే. యేసు ప్రభు మాట చెప్పి గో పలానోడు ఎలా అంటే ఆ ప్రవచనం అంటే, లేకపోతే ఇలా మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడుతున్నారంటే నమ్మేటవే. అలా తయారైపోయాం. ఎందుకంటే మనకు అప్పటికప్పుడే ఇన్స్టెంట్ ఫుడ్ లాగా తయారైపోవాలి. మనం రోజులు వారి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవుని స్వరం వినడానికి మనకు క్షణం తీరిక లేదు, కాబట్టి ఆదాయం లేదు. మనకి తీరిక లేదు కాబట్టి ప్రార్థన చేయం. కాబట్టి ఎవరో ఒకరితో దేవుడు మాట్లాడి ఫలాందని చెప్తే చాలిగా. ఈ యెజబెలు ప్రవక్తని సంఘంలో తయారైందట. అబద్ధ బోధం చెప్పుకుంటూ తిరుగుతుందట. సంఘాలను ఎడగొట్టేవారు వీళ్ళందరూ. సంఘంలో చిచ్చురు పెట్టేవారు. ఆత్మీకముగా వారిని ఇదిగో విద్వానంగా ఆధ్వానంగా చేసేవారు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వాక్యం ప్రకారంగా మనం నిజమేదో అబద్ధమేదో సత్యమేదో అసత్యమేదో గ్రహించే వారు ఉండాలి. నేటి సంఘాలలో జరుగుతున్న అనేకమైన పరిస్థితులు ఇలాగ ఉన్నాయి. కాబట్టి దేవుడు 7 సంఘాల గురించి కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాడు. నీ ప్రశంసలు ఇచ్చాడు. నీ ప్రశంసలు బాగున్నాయి, నీ క్రియలు బాగున్నాయి, నీ ప్రేమ బాగుంది, నీ విశ్వాసం బాగుంది, లేకపోతే నీ పరిచర్య బాగుంది, నీ సహనం బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ రైట్, బట్ వన్ థింగ్ యూ లేక్. ఒకటి నీలో మోపవలసింది ఉంది, ఒక తప్పు ఒకటి మోపవలసింది ఉంది. ఏంటి అంటే యెజబెలు యొక్క ప్రవక్తిని అని చెప్పుకుంటూ నీలో ఒకరు సంచరిస్తూ ఉన్నారు. వారు బోధనలు నీవు అనుసరిస్తున్నావు. ఆ బోధలు ఏంటి అని అంటే ప్రియమైన దేవుళ్ళ జారత్వం జరిగించుట. జారత్వం అంటే ప్రారంభం నుంచి జ్ఞాపకం చేస్తున్నా. జారత్వం అనగా తన సొంత పురుషుని విడిచిపెట్టి పరపురుషుని వెళ్ళేది జారత్వం, వ్యభిచారం. సొంత భార్యను విడిచిపెట్టి పరస్త్రీతో వెళ్ళేది వ్యభిచారం, జారత్వం. అయితే బైబిల్ లేఖనములో ఇదిగో శరీర సంబంధమైన జారత్వం గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఆత్మ సంబంధమైన వ్యభిచారం, విగ్రహారాధన వ్యభిచారంతో సమానం. కాబట్టి ఇదిగో దేవునిని కాకుండా మరొకరిని వారిని ఆశ్రయించి వారిని గౌరవించి, లేకపోతే వారికి దేవునికి చెందవలసిన మహిమను వారికి చెల్లిస్తే అది దేవునికి పక్షముగా ఆత్మీయ వ్యభిచారంతో సమానం. విగ్రహాలు ఏవి కూడా మనలో ఉండడానికి వీల్లేదు. ఏ విగ్రహం? కేవలం దైవికమైన విగ్రహాల గురించి నేను మాట్లాడ, మరియమ్మ విగ్రహం గురించి నేను మాట్లాడట్లా, లేకపోతే యేసు ప్రభు విగ్రహం గురించి నేను మాట్లాడట్లా, లేక జోసఫ్ తంబి గారి విగ్రహం గురించి నేను మాట్లాడట్లా, లేకపోతే యెహోవా విగ్రహం గురించి నేను మాట్లాడట్లా. ఏ విగ్రహాలైనా నీలో ఉండడానికి వీలు లేదు. విగ్రహము అనగా నీవు ఎక్కువ సమయం దేంతో గడుపుతున్నావు, అది నీకు ఒక విగ్రహం. నీ వ్యాపారమే చెయ్యి, నువ్వు చెరువులే చెయ్యి, లేకపోతే నువ్వు సెల్ ఫోనే వాడు, నువ్వు టీవీ వాడు, నువ్వు బండినే ప్రేమించు, లేకపోతే ఇంకేదన్నా ప్రేమించు, అది నీకు విగ్రహం. దేవుని దృష్టిలో విగ్రహంతో
సమానం. ఎక్కువగా నీ మైండ్ లో ఏది ఉండాలంటే దేవుని సన్నిధి, దేవుడు మాత్రమే నీకు ఉండాలి. అది తప్పితే ఏది విగ్రహాలు నీలో ఉండడానికి వీలు. ఆ విగ్రహాలను తీసి పారవేయండి అని అంటున్నాడు దేవుడు ఈ యొక్క దినములలో. కాబట్టి ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నావు? వ్యాపారం వృద్ధి చెందాలని, చెరువులు వృద్ధి చెందాలని, లేకపోతే నువ్వు తలపెట్టిన వృద్ధి చెందాలని 24 hours వాటి మీద నీ మనసు పెడుతున్నా మంచిదే. గతంలో కూడా జ్ఞాపకం చేశాను. ఒక ఆయన రాజుగారు కైకలూరు నుండి ఏలూరు తరపున అదిగో ఆ దోసపాడికే చేస్తున్న చెరువులలో వాచ్మెన్ పెట్టారు. ఆయనేమో ఆ చెరువు మీద వాచ్మెన్ విడిచిపెట్టి ఇదిగో ప్రార్థనలకు వెళ్ళడం ప్రారంభించాడు. ఆమె అందమైన కుమార్తె బొల్లు వచ్చింది. ఆ బొల్లు మొత్తం దేవుని సన్నిధిలో తీసుకువెళ్ళి ఇగో మందిరులు విడిచిపెట్టేసి అక్కడ ప్రార్థన చేయిస్తూ ఉంటే ఆమెకు స్వస్థత కలిగింది. ఆమె కుమార్తెను స్వస్థత పొందింది. ఇంకా మరణకరమైన రోగములు పోయాయి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నమ్మాడు. నమ్మిన తర్వాత ఎక్కువగా దేవునికి దాసునిగా జీవిస్తున్నాడు. బహుధనవంతుడే. చెరువును విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిరానికి వెళ్తున్నాడు. వాచ్మెన్ ఏమో ఉన్న చేపలన్నీ లాగేసుకుంటా ఉన్నారు, అమ్మేసుకుంటా ఉన్నారు. గుమస్తా వాచ్మెన్ కలిసిపోయారు. ఈయన ప్రార్థనకి వెళ్తున్నాడు, వీళ్ళేమో అమ్మేసుకుంటా ఉన్నారు. కానీ దేవుని సన్నిధి, దేవుని పనిలో ఉన్నాడు కనుకనే నా పని మీరు చేయుడి, నీ పని నేను చేస్తానని ఆ వాచ్మెన్ గుమస్తా ఆశ్చర్యపోయింది. ఏంటంటే ఎన్ని చేపలు లాగేసిన తరగని చేపలు దానిలో ఉన్నాయి. అంతటి ఆశీర్వాదాన్ని అక్కడ ఉంచాడు. అక్కడ కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవునికి అంటే ఎక్కువ ప్రాముఖ్యతను ఒకవేళ ఇవ్వు, కానీ దేవుడు మాత్రమే నిన్ను ఆశీర్వదించాల్సింది. మరి ఎవరు కూడా నీ ఆశీర్వాదాన్ని ఎక్కువ చేయలేరు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, కానీ నరు కష్టం చదివేది ఎక్కువ. నువ్వు దొర్లాడేసినంత మాత్రాన బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, ఇదిగో యెహోవా పట్టణం మీద కాపాడని ఎడల దాన్ని కావలి కాయి వారు మేలుకు నిన్నుట వ్యర్థమే. నీ పట్టణం అనబడుతున్న నీ చెరువునో, నీ ఇంటినో, నీ వ్యాపారంలో, నీ కష్టార్జితంలో దేవుడు కాపలా కాయకపోతే నువ్వు మేల్కొని ఉండి చెరువుల చుట్టూ తిరిగినా, నీకు ఇంటి చుట్టూ తిరిగినా, నీ వ్యాపారం చుట్టూ తిరిగినా, నీ యొక్క రెస్ట్ లేకుండా నువ్వేన్ని పని చేసినా, దేవుని కృప లేకుండా నువ్వు చేసేది వ్యర్థమే. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చిన, కానీ కష్టం చేసేది ఎక్కువ కాదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెజబెలు యొక్క బోధనలను అనుసరించి వారిగా ఉంటున్నారు. ఈ రోజున జారత్వం అనేది దేవునికి మించి ఏది చేసినా, దేవుని తక్కువ సమయం గడిపి ఎక్కువ సమయం నువ్వు దేనితో గడిపినది ఒక విగ్రహమే. దానిని దేవుడిని అక్కడి నుంచి తొలగించమంటున్నాడు. కాబట్టి ఆమె ఏం చేస్తుంది? జారత్వం చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచు వచ్చుతున్నది. మోసపరుచు, బివేర్ గాడ్ ఈజ్ నోవర్. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. వెక్కిరించబడేది ఒక రోజున ముద్దాయిగా నిలబడేది మనమే. మోసపోతున్నాం. సరైన మార్గం అనుకుని ఆ మార్గంలో వెళుతూ మనమే మోసపుచ్చుకుంటున్నామని ఈ యొక్క ఉదయకాల సంబంధంలో జ్ఞాపకం చేస్తున్నాను. యెజబెలు అనే ఒక వ్యక్తిని మీకు చాలా మంది పరిచయం ఉండే ఉంటారు. కొంతమందికి యెజబెలు గురించి మీకు తెలిసే ఉంటది. కొద్ది రోజుల క్రితం కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది. యెజబెలు నాబోతు ద్రాక్ష తోట గురించి మాట్లాడిన కథలో మీ అందరికి తెలియచేశాను. యెజబెలు ఎవరు అనేది 1వ రాజులు 16:31 ఈమె పాత నిబంధన కాలమందు గల అహాబు భార్య. యెజబెలుకు సూచనగా ఉంది. యెజబెలు అనే పేరుకు శీలవతి అని అర్థం. కానీ ఆ పేరుకు లేక జీవితానికి ఎక్కడ పొంతన లేకుండా ఈమె యొక్క దుర్మార్గపు రాణిగా, శీలవతి కాదు పాపవతిగా కనబడుతుంది మనకి. చూద్దాం 1వ రాజులు 16:31. యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట సర్ప సంగతి అనుకుని, స్వల్ప సంగతి అనుకుని అతడు యెజబెలుని వివాహము చేసుకుని మొక్కుచుండెను. ఈమె యొక్క విధానం గురించి రాయబడుతున్న సంగతులు మనం గమనిస్తే, మొట్టమొదటిగా బయలు దేవతల ప్రవక్తలను పోషించేదిగా ఈమె కనబడుతుంది.
ఇక్కడ 18వ అధ్యాయం 1వ రాజులు 19వ వచనంలో మనం చూస్తే 1వ రాజులు 18వ అధ్యాయము, అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయుల వారందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలవనంపమని చెప్పాను. చాలండి. ఇక్కడ మనకు రాయబడుతున్న సంగతిని మనం గమనించండి. యెజబెలు ఎవరని ఇంట్రడక్షన్ ఇస్తున్నాను మీకు. ఈమె యొక్క అహాబు యొక్క భార్య. ఈ అహాబు యొక్క భార్య 1వ రాజులు 16:31 మనం చదువుకున్న ప్రకారముగా, ఇదిగో ఈమె ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజైన యెజ్రెయేలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకుని బయలుదేవతలు పూజించు వారికి మొక్కుచుండెను. ఈమె అన్యురాలైన స్త్రీ. ఈమె చూడండి, దేవునికి క్రైస్తవ్యమునకు వ్యతిరేకముగా ఉన్న వ్యక్తిగా మనం కనబడుతుంది. ఇక్కడ సీదోనియాలకు రాజైన యెజ్రెయేలు కుమార్తె అహాబు యొక్క భార్య అని చెప్పి ఆమె గురించి పలానా వ్యక్తి యొక్క రాజు కుమార్తె అని రాయబడుతుంది. మరలా రాజు యొక్క భార్య అహాబు భార్య ఈమె. అయితే ఈమె గురించి మాట్లాడుకుంటే ఈమె 400 మంది ఒకరు, 450 మంది ఒకరు బయలు ప్రవక్తలను పోషించేది. సొలొమోను గాని, లేకపోతే ఈ యొక్క నెహెమ్యా కాలంలో గాని, లేక దావీదు కాలంలో గాని లేవీలను, యాజకులను, లేక ప్రవక్తలను వారు దేవుని యొక్క పక్షముగా వారిని పోషిస్తూ ఉండేవారు. వీరు ఎలా సేవకులు పోషిస్తున్నారో ఆమె కూడా ఎవరిని పోషించేదంటే బయలుదేవతల ప్రవక్తలను పోషించేది. అలాంటి వ్యక్తి యొక్క బోధలు ఎక్కడున్నాయంటే ఇప్పుడు తుయతైర సంఘము ఆ బోధలను అనుసరిస్తూ ఉన్నారట. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా ఆమె అటువంటి ప్రవక్తను పోషించేది. రెండవదిగా 1వ రాజులు 19:2లో యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగ చేయునుగాక. హల్లెలూయా. ఈమె ఈ యొక్క యెజబెలు రాణి చేస్తున్న అఘాయిత్యాలు, అక్రమాలు లేక అన్యాయాలను ప్రశ్నించి దేవుని పక్షముగా నిలబడి, ఓయి యెజబెలు రాణి అని ఆమెను పిలిచి, ఆమెకు దేవుడు చూస్తున్నాడు, నీవు చేశావే, ఇదిగో ఏ తప్పు చేయని, ఇదిగో అక్రమము లేకుండా ఉన్న, అన్యాయముగా శిక్ష విధించిన నాబోతు రక్తము దేవునికి సాక్ష్యము ఇచ్చుచున్నది అని చెప్పి, నీవు చస్తావు, నీవెక్కడైతే అన్యాయముగా నిరపరాధిని చంపావో అక్కడ నువ్వు చస్తావని చెప్పేసి అనటం. ఇదిగో 450 మంది బయలు ప్రవక్తలను, 400 ప్రవక్తలను నిలబెట్టి ఏలియా గొప్ప ఆకాశం నుంచి అగ్నిని కురిపించి, కట్టెలను వధించబడిన ఎద్దు మాంసములను తునకలుగా చేయబడిన వాటన్నిటి నీళ్లతో నింపిన ఆ యొక్క ఏదైతే ఉన్నదో ఆ బలి పశువును ఒక్కసారిగా దగ్ధము చేసిన ఆ సందర్భాలు ఎన్నో. యెజబెలు ప్రవక్తలకు ఎదురుగా నిలబడి ఏలియా చేసిన అద్భుత కార్యాలు లేక హెచ్చరికలు ఆమెకు బాధేసినేమో పగ తీర్చుకోవటం మొదలు పెట్టింది. ఒకటి బయలుదేవతలను పోషించేది ఈమె, రెండవది అబద్ధ ప్రవక్త ఈ యొక్క పగ తీర్చుకునే స్వభావం గలది. మొట్టమొదటిది, నీవు నేను ఎవరిని పోషిస్తున్నావు, ఇంట్లో ఎవరిని పెట్టుకుంటున్నావు, ఎవరికి ఆశ్రయమిస్తున్నావు? త్రాగుబోతున్నా, తిరుగుబోతున్నా, దళారున్నా, విగ్రహారాధికున్నా, లేక లోక సంబంధమైన వారిని పెట్టుకుని ఈమె ఎవరిని పోషించిందంటే 450 మందిని, 400 మందిని దేవుని వ్యతిరేకముగా ఉన్న వారిని పోషించి, వారిని ఆశ్రయించి వారిని పోషిస్తుంది. అటువంటి స్వభావం గలది ఆమె.
మరి మనము ఆమెతో పోల్చుకుంటే ఎవరికి ఆశ్రయమిస్తున్నావు, ఎవరిని పోషిస్తున్నావు, ఎవరికి సాయం చేస్తున్నావు, ఎవరికి ఆశ్రయం ఇస్తున్నావు, ఎవరితో నీ జత కడుతున్నావు, ఎవరితో నీ స్నేహం ఉంటుంది, ఎవరితో పొద్దున్న లేగితే నువ్వు జీవిస్తున్నావు అనే యొక్క ఆలోచన కూడా కలిగి ఉండాలి. రెండోది, ఆమె పగ తీర్చుకునే స్వభావం కలది. ఏమని చెప్తుంది? ఈ ప్రవక్తను యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును గనక నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వలె చేయనేరలా దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయునుగాక. హల్లెలూయా. ఎంత పగ తీర్చుకునే స్వభావం చూడండి. గొప్ప అపాయం కలుగ చేయునుగాక అని ఉంటుంది. పగ తీర్చుకునే స్వభావం మనలో ఉండడానికి వీల్లేదు. చాలా మంది ఎంతకాలమైనా సరే గుర్తించేసుకుంటారు. అవకాశం వచ్చిందా అప్ప ఏసి పారేతారు మాటలతో. అలా మాటలతో నీవు వాళ్ళని గుచ్చి చంపేసేటప్పుడు ఆ మాటలను జ్ఞాపకం చేసి ఏదో అప్పుడు అన్నావుగా ఇలా అన్నావుగా, అది అన్నావుగా, ఇది అన్నావుగా అంటే నువ్వు యేసుప్రభు పెట్టావు కదా, సాతాను పెట్టావు, అచ్చే సాతానే నీకు పగ తీర్చుకున్నట్టు నా వంతు అని అన్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకుని మాటే కదా అని అతను అవకాశం వచ్చింది కదా అని, వాళ్ళ అవసరానికి నీ దగ్గరకు వచ్చారని, ఇప్పుడు నీ కాళ్ళ దగ్గరకు వచ్చారని, నీవు ఎవరినైతే నీకు గతంలో నిన్ను బాధించారో లేకపోతే గాయపెట్టారో వాళ్ళని నీవు మాటల చేత నువ్వు గాయపరుస్తున్నావే, పగ తీర్చేసుకుంటున్నావే. అవకాశం వస్తే వాళ్ళని నువ్వు ఎక్కడికైనా ఏదైనా చేసేలాగా ఉన్నావే. పగ తీర్చుకునేవారు క్రైస్తవులు కానే కారు. యెజబెలు సాతాను సంబంధితమైనది. ఆమె పగ తీర్చుకునే స్వభావం గలదిగా మనకు కనబడుతుంది. యెజబెలు ప్రవక్తని యొక్క బోధలు సంఘములో ఉన్నాయట. ఆ సంఘములో కొందరు ఆమెను అనుసరిస్తున్నారట. అనుసరించే వారి నేటి కూడా యెజబెలు ప్రవక్తని యొక్క బోధలు అనుసరించే వారిగా నేటికి కూడా కొందరిని పోషించే వారిగా ఉన్నారు, పగ తీర్చుకునే వారిగా ఉన్నారు. పగ తీర్చుకునకుండా ఉండడం దేవుని యొక్క సంబంధితమైనది. యేసు ప్రభు వారు సిలువలో బ్రాలాడుతూ అన్నాడు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని దయచేసి క్షమించండి అంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారిని శత్రువులుగా మనుషులు మారిపోయి ఆయన పిడుగుద్దులు గుద్ది ఆయన హింసించి కొరడాలతో కొట్టి చాలగా దున్ని రక్తసిక్తం చేసి భయంకరంగా బాధించినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు సున్నిశితముగా క్షమించి పగ తీర్చుకున్నట్టు మాని ఆయన ఈ మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు గనుక. ఆ ఒక్క మాటతోనే ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో దొంగ మారు మనసు పొందాడు. ఆ ఒక్క మాటతోనే. ఈ రోజు నా ఒక్క మాటతో నువ్వు విలన్ అయిపోతున్నావు. ఆ ఒక్క మాటతో నేను సాతాను సంబంధం అయిపోతున్నావు. ఎవడో నీకు అన్యాయం చేశాడో, ఎవడో నీకు నష్టం చేశాడో, ఎవడో నువ్వు అప్పడుగుతూ ఇవ్వలేదో, నువ్వెవడో నీకు మేలు చేయమంటే చేయలేదో, అంతకని నువ్వు వారి మీద పగ తీర్చుకోవటం మంచి పద్ధతి కాదు. నేను భయంకరంగా బాధించిన, నేను భయంకరంగా శిక్షించిన, నేను భయంకరంగా నష్టం కలగజేసిన, నిన్ను భయంకరంగా ఇబ్బందులే పెట్టని నువ్వు వారిని ప్రేమించే గాని నువ్వు వారి జోలికి కీడును మాత్రం తలపెట్టడానికి వెళ్ళలేదు. పగ తీర్చుకోవడం మంచి పద్ధతి కాదు ప్రియులరా. ఎందుకనంటే ప్రేమించే వారిని ప్రేమించడంలో ఏముంది? దేవుని ప్రేమ. నీకు ద్వేషించేవారు, అన్యాయం చేసిన వారు, కీడు చేసిన వారు, మేలు చేయని వారు, సాయం చేయని వారికి నీవు చేసి చూడు, అది నా దేవుని నిజమైన ప్రేమ. చప్పట్లు కూడా దేవుని నామాన్ని భయంపరుచుదాం. కాబట్టి అటు ప్రేమతో మనం ఖచ్చితంగా నింపబడి ఉందముగాక. మూడవదిగా హంతకురాలామె. మొట్టమొదటిగా బయలుదేవతలను వారికి ఆశ్రయం ఇచ్చి వాటిని పోషించేది. రెండవదిగా ఆమె పగ తీర్చుకునే స్వభావం కలది. మూడవదిగా హంతకురాలు. బైబిల్ గ్రంథంలో 1వ రాజులు 21వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అందుకతని భార్య అయిన యెజబెలు ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలనను చేయటం లేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి 31వ వచనం చదువుదాం. లేదా
ఆ 13వ వచనం చదువుతాం. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుని రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా, వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క నాబోతును, యెజబేలును, లేకపోతే అహాబు యొక్క ఈ కథ గురించి మీకు తెలియజేశాను. అహాబు రాజు, చాలా తోట ఉంది, అతనికి చాలా పొలం ఉంది. కానీ ఈ నాబోతు చిన్నకారి రైతు, 4 ఎకరాల పొలమే ఉంది. కానీ అది పిత్రార్జితం, తండ్రి నుంచి వచ్చిన పిత్రార్జితం. వాళ్ళ నాన్న ఇచ్చాడు కాబట్టి ఈయన ఖచ్చితంగా వాళ్ళ కొడుక్కి ఇవ్వాల్సిందే. అమ్ముకోవడానికి వీల్లేదు. ఆ తిప్పల పడు, అప్పులు పడు, నువ్వేమైనా చేసుకో, నా తండ్రి సంపాదించింది నాకు, నేను సంపాదించి నా కొడుక్కి వెళ్లాల్సిందే. ఒకనాడు ఆయన రాజుగారు సైనికులను బట్టలు వేసుకుని తోట మధ్యలోనికి వెళ్తూ ఉంటే ద్రాక్ష తోట నిండుగా కనపడింది, నాబోతు తోట. అది చిన్న తక్కువదే, కానీ రాజుగారి తోట పెద్దగా 100 ఎకరాలు ఉన్నా అక్కడొకేలా కాసింది. కానీ నాబోతు తోట నిండు పచ్చదనంతో, నిండు కాయలతో కనపడింది. రాజుగారి కన్ను దాని మీద పడింది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 21వ వచనం 11వ వచనం చూద్దామా? నిర్గమకాండం 20వ అధ్యాయమన నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, పొరుగు వాని దేనినైనను ఆశింపకూడదు కదా. కానీ ఇక్కడ అహాబు రాజు ఆ చిన్నకారి రైతు యొక్క ఫలాన్ని ఆశించి, అబ్బా చాలా బాగుంది అనుకుని దాన్ని ఆశించాడు. చాలా మంది నా భార్య కంటే ఆ అమ్మాయి చాలా బాగుంది, నా భర్త కంటే ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, నా ఇల్లు కంటే ఆ ఇల్లు చాలా బాగుంది, నా మామూలు కంటే ఆ మామూలు చాలా చేపలు పడుతున్నాయి, ఇగో నా నావల కంటే అవి చాలా బాగుంది. ఎదుటి వారిని చూసి ఆశించే ప్రక్రియ ఇది. నీకున్నదే నీది కానిది ఏది నీది కాదు. అది ఆశించుట, అది సైతాను స్వభావం కలది. అది నిన్ను పాపంలోని కీడులోనికి లాక్కెళ్తుంది. హల్లెలూయా. నీకు ఉన్న ఆ చిన్ని గుడిసే పెద్ద ప్యాలెస్ గా ఊహించుకుని సంతృప్తిగా ఉండు. నీకున్న దెబ్బరొట్టు ఆ భర్తే, లేకపోతే దెబ్బరొట్టు ఆ భార్య, మంచి రంభా ఊరసిలాగా, లేకపోతే నువ్వు ఏదో స్వామిబాబు లాగా ఫీల్ అయ్యి అలా బ్రతకాలు తప్పితే ఎదుటి వారిని సూచించి ఆశించే ఆశ, ఆ యొక్క ఆశ మంచిది కానే. అది బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, నీ ఎదుటి వారి దేనినైనాను ఆశింపకూడదని చెప్పబడుతున్న బైబిల్ గ్రంథం వినటం లేదా? సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడుతున్న సందర్భంలో మనం చూస్తే ఆమె హంతకురాలు. ఎలాగంటే 11వ వచనంలో అబద్ధ సాక్ష్యం పలికించి అతను అడ్డు లేకుండా తొలగించేసి ఆ చిన్నకారి రైతును చంపించేసి ఆ పంట పొలాన్ని అక్రమముగా పొలాన్ని లాగేసుకుంది. అడ్డుని ఏకంగా ప్రాణమే లేకుండా తొలగించేసుకుంది. అట్లాంటి హంతకురాలు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఇదిగో నిర్దాక్షణముగా, అన్యాయముగా, ఇగో ఏ మాత్రం తప్పులేని నిరపరాధిని చంపించేసిందని ఇక్కడ అన్నది కదా. ఇంకెన్ని చావులు కల్లారా చూసిందో, ఇంకెంతమందిని అడ్డు లేకుండా చేసిందో. నోరెత్తిన రాజుగారు అహాబు కొంచెం మెత్తకోడు, వెనకాలండి మొత్తం నడిపించేది ఈమె, వెనకాలండి మొత్తం చేసేది ఈమె. మరి అలాంటిది అలా ఆయన మీద నోరెత్తిన వాళ్ళని ఎంతమందిని చంపించేసిందో ఇక్కడ బైబిల్ గ్రంథంలో. మరి నాబోతుని నిర్దాక్షణంగా నిరపరాధి అయిన ఆ వ్యక్తిని చంపించేయలేదా? ఆమె ఎటువంటి స్వభావం కలదంటే హంతకురాలు, పగ తీర్చుకున్న స్వభావం కలది, హంతకురాలు. మూడవదిగా ఈమె 2వ రాజులు 9వ అధ్యాయము 22వ వచనం. అంతటి యెహోరాము యెహోను చూచి, యెహూ సమాధానమా అని అతనిని అడుగగా, యెహూ నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను
చెల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి నీకు వచ్చునను. హల్లెలూయా. ఇగో అలా కుమారుడైన యెహో ఈ యొక్క అహాబు కుమారుడు యెహోతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని? నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చెల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా. అంటే జారత్వమును చెల్లంగితనం అసలు సామాన్యంగా అపరిమితం అంటే పరిమితమే లేదు, వాటికి లెక్కలేవు. నేను చేసిన హత్యలు, నేను చేసిన మర్డర్లు, నేను చేసిన యొక్క ఎన్ని అంచగుంటుతనాలని చెప్పేసి అని రౌడీలు చెప్పుకుంటారు చూసారా, పెద్ద ఏదో రికార్డు లాగా. ఇలాంటి యొక్క సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చెల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చినని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి యెహోరాము యెహోను చూచి యెహో సమాధానమా అని అడుగుగా, యెహో నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చెల్లంగితనములను ఎంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చునను. హల్లెలూయా. ఆమె జారత్వము గలది. అంటే ఇంతకుముందు స్టార్టింగ్ లో మనం చదువుకున్నాం, ఎవరిని ఆశ్రయించింది? 400 ప్లస్ 450 మంది ప్రవక్తలను, అన్య ప్రవక్తలను ఆమె వారిని పోషించేదిగా ఉంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె జారత్వమును చెల్లంగితనమును ప్రోత్సహించేది. ఐదవదిగా గర్విష్ఠురాలు. ఆమె గర్విష్ఠురాలు. నాలుగవదిగా గర్విష్ఠురాలు. ఐదవది గర్విష్ఠురాలు. చూడండి 2వ రాజులు 9వ అధ్యాయం 30వ వచనం. 2వ రాజులు యెహూ ఇజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబేలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకుని శిరోభూషణములు ధరించుకుని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతన్ని చూచి, నీ యజమానిని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా. చాలండి. బైబిల్ గ్రంథంలో ఈ వచనాలను మనం చూస్తే ఆమె గర్విష్ఠతనమును మనం చూస్తూ ఉంటాం. యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించినప్పుడు ఆమె అతన్ని చూచి, నీ యజమానిని చంపినవాడా, జిమి వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని ఆమెను అడుగుతున్నది. అలాంటి గర్విష్ఠురాలు యొక్క యెజబేలు అనే స్త్రీ. ఆఖరికి ఒక మాట చెబుతున్నాను, ఆమె భర్తను కీడుకు ప్రేరేపించింది. 1వ రాజులు 21వ అధ్యాయము 25 వచనం. 1వ రాజులు 21వ అధ్యాయం 25 వచనం. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడునూ లేడు. తన భార్య ప్రేరేపణ అంటే దేనికి? యెహోవా దృష్టికి కీడును చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు తన భర్తను ఏం చేసిందండి? కీడుకు. దావీదు అడవిలో ఉన్నప్పుడు తన సైన్యము ఇగో అబిగయలు తన భర్త, తన రాజుగారు వారి యొక్క మందలను దావీదు లేకపోతే ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారంటే మందలను పులి నోట్లోకి, క్రూర జంతువుల నోట్లోకి వెళ్లకుండా కాచి కాపాడారు. ఆ కృతజ్ఞత లేకుండా ఆహారం పంపమని అడవిలోకి దావీదు వర్తమానికుడు పంపగా, దావీదు ఎవడు లేకపోతే సైన్యం ఎవడు, నాకు చేసిన మేలు ఏంటి అని చెప్పేసి అని కళ్ళకు నెత్తుకొచ్చినట్లు మాట్లాడినప్పుడు రాజు అబిగయేలు అనే తన భార్య, ఆ రాజు ఈ మాట తెలియగానే అక్కడికి వెళ్ళి దావీదుతో ఈ మాట చెప్పాడు. ఏమని? ఒయ్యి రాజా, నీవెవడవో, దావీదెవడు, రాజెవడు, వాడెవడు, వీడెవడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే
దావీదు కోపం వచ్చి, దావీదు అంటే మాటలు కాదు, అసలు దావీదు ఎదురుగా నిలబడే రాజు గాని సైన్యము గాని అసలు ఉండనంత భయంకరమైన అంతటి యొక్క సూర్యుడు వీరుడైన దావీదు ఎదురుగా ఆ మాటలు మాట్లాడినప్పుడు దావీదు ఒక శబ్దం చేస్తున్నాడు, రేపటి సూర్యోదయానికల్లా వాడు భూమి మీద ఉండకుండా వాడి సైన్యాన్ని, వాడి వంశమును, వాడి బిడ్డలను మొత్తం సంపించేసి అసలు రక్తం భూమి మీద ఒలికించేట చిత్రహింసలు చేసి సంపారని చెప్పేసి పాపం ఉద్రేకం కొత్త ఉంటే ఈ వర్తమానం ఆమెకు వచ్చి తన భార్య అబిగయలు పరుగు పడిన ఏమేమైతే భోజనం పంపించమన్నారు, విందు పంపించమన్నారు, దానికి 10 రెట్లు రకరకాలైన వంటకాలు పంపి ఆ వంటకాలను మీరు తీసుకెళ్ళండి, నేను వెనకాల వస్తానని చెప్పి సైనికులను తీసుకుని మళ్ళీ యొక్క సైన్యంతో దావీదు ఎదురుగా వెళ్ళిపోయి సాష్టాంగపడి, రాజా నీవు దైవ మనసు గలవాడివి, నువ్వు అలాంటోడివి, ఇలాంటోడివి, నువ్వు సూర్యుడివి, వీరుడివి, నీ గురించి నాకు తెలుసు, ఆ పనికి మాలినోడికి తెలీదు, ఆ మొండోడికి తెలీదు, అతనికి తెలీదు, నువ్వు దయచేసి మమ్మల్ని సైన్యాన్ని విడిచిపెట్టే, ఈ ఆహారం తీసుకో, నువ్వు ఇప్పుడు కాదు ఎప్పుడు కావాలంట, నువ్వు ఎన్ని నెలలు ఎక్కడ ఉంటావో అన్ని నెలలు నీకు ఆహారం నేను పంపిస్తాను అని చెప్పేసి ఆ రాజు క్రూరంగా చంపే మరణ శాస్త్రాన్ని తప్పించే మంచి జ్ఞానయుక్తంగా ఆలోచించింది అబిగయలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి యొక్క లేడీస్ ఆడపిల్లలు ఉండగా ఈ అయ్యమ్మయ్య మనిషి అంటే భర్తని కీడుకు ప్రేరేపి అడ్లేపాయి ఈళ్ళేపాయి, యెహోవా ఎవడో దేవుడెవడో, ప్రార్థనలేంటి కీర్తనలేంటి అని చంపే అన్నేసే డమ్ డమ్ అని చెప్పేసి కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు చూసారండి, అబ్బబ్బబ్బబ్బ అసలు నోట్లో 4 లేనట్టే కనపడతారండి, అసలు లోపల బోర్డు అంతా ఏమంటారు దాన్ని, కథానాయకురాలు మొత్తం వాళ్ళే మొత్తం, బయటికి మాత్రం చూడటానికి ఎంత అమాయకం ఉంటారో. మనం చాలా మీరందరూ చాలా మంచోళ్ళు, యాగన్ మిల్లు అందరూ చాలా మంచోళ్ళండి బాబా. అసలు అలాంటి బయట చాలా మంది అలా మాట్లాడతారు, ఆడపిల్లలా ఉండరు, రెచ్చగొడతారు, ఇంకా ఏసై అనుకుంటాను చంపాయి అని ఆపదికి నువ్వు అని చెప్పి రెచ్చగొట్టే స్వభావం గలవారు, యెజబెలు వంటి స్వభావం గలవారు ఉంటారు. కానీ అబిగయలలా కాదు, వెళ్ళి సాష్టాంగ నమస్కారం పడి అమ్మ రాజు యొక్క ఉగ్రత నుంచి, ఆ కోపము నుంచి, మరణ శిక్ష నుంచి ఆ యొక్క రాజు యొక్క ఆలోచనను మార్చివేసే విధంగా తన్ను తాను జ్ఞానయుక్తంగా ప్రవర్తించి కీడును తప్పించుకునేటట్లు చేసింది. కానీ యెజబెలు స్త్రీ చూసారా ఎలా చేసిందో, అటువంటి స్వభావం కలిగిన ఆ యొక్క అబిగయలు ఏమండి చివరికి అంతటి యొక్క మరణ శాసనం తప్పించిన అబిగయలు చివరికి దావీదుకి భారీగా మారేంత ఆశీర్వాదాన్ని పొందుకుందండి అబిగయలు. ఈ రోజున మరి అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకునే స్త్రీలుగా ఉండడానికి బదులు చూసారా, యెజబెలు రక్తం చివరికి ఎలా పడింది, ఇగో మిద్ది మించి కింద పడితే ఆయన తలకాయ పగులు చస్తే కుక్కలు మెడ నుంచి తలకాయని సపరేట్ చేసి, కుక్కలు నాకి రక్తాన్ని సీకి తలకాయని మొండేవుని సపరేట్ చేసి కుక్క చావు చచ్చింది యెజబెలు రాణి. అలా కుక్క బతుకు చావకుండా ఉండాలి అని అంటే మనము చాలా జాగ్రత్తగా దైవ భక్తిలో భయభక్తులతో ఇతరుల పక్షముగా వారవనితనం, అసూయ, పగ తీర్చుకునేతనం, ఇదిగో జారత్వం, లేక చిల్లంగితనం, లేకపోతే ఇంకా ఇతర సంబంధమైన అకృత చేష్టలకు మనం దూరంగా ఉండాలి. మన భర్తని ఎవరిని కూడా కీడుకు ఆగయ్య ఒక అడుగు ఆలోచించే ఆగయ్య అనాలి తప్ప, ఇదో ఏమన్నా తెలుసా అలా అన్నారు, ఇదో నీ మీద ఇలా అన్నారో, అలా చెప్పారు, ఇలా చెప్పారు అనే పొల్లెట్టే మాటలు మనం మాట్లాడకూడదు. ఏది దాయాలో, ఏది చెప్పకుండా ఉండాలో అది చెప్పకూడదు, ఏది చెప్పాలో అవసరమైతే చెట్టన్నారు అనుకో, అయ్యా ఇగో ఇలాగా నీ గురించి పొగడరయ్యా అని చెప్పు, అది కూడా ఆ మాట కూడా నీకు రాకపోతే మెదకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మంచిగా చెప్పాలి తప్ప మన నోటితో ఎప్పుడు కూడా చెడు రెచ్చగొట్టే మాటలు వద్దు, చిచ్చి పెట్టబాకేసిందమ్మ అని చెప్పేసి అన్నాడు పాటలో. అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, మంచిని చెడుగా తిద్ది రెచ్చగొట్టే పనులేమానమ్మా, చిచ్చి పెట్టబాకేసిందమ్మా. మీరు చాలా మంచులు, మీ గురించి కాదు మాట్లాడి. అసలు మా ఊరోళ్ళు అలా చెప్తారండి, లేకపోతే అక్కడెక్కడ అలా చెబుతారు, మీరు చాలా మంచులు, భర్తలను ఉద్రేకపరచరు, మీరు సైలెంట్ పరుస్తారు, నొప్పి మీద నీళ్ళేస్తారు తప్ప ఇంకొక అగ్గు పుల్ల మీరు ఎయ్యరు, ఇంకొక కట్టు పుల్ల మీరు
పెట్రో వెనకాల తానా అంటే తందనా అనరు. ఆయన దెబ్బలాట వెళ్తాక మీరు కూడా వెళ్ళిపోయి నువ్వు మొద్దు బాగా చూస్తా దెబ్బలాడవే అని చెప్పేసారి అనుకునే రకంగా మనం ఉండవు. అదే అవు శాంతి. శాంతి శాంతి అంటే మీ ఇంటి పక్కన శాంతి కాదు, పూల్ 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 పరిచే వారిలా ఉండాలి. దెబ్బలాటకు ప్రేరేపించకూడదు. మనం దేవుని పక్షంగా దేవునికి సమాధానకరమైన సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు. సమాధాన పరిచామా కుమారులు కుమార్తెలు అవుతాం, రెచ్చగొట్టామా యెజబెలు అవుతాం. యెజబెలు ఎవరి సంబంధి? సాతాను సంబంధి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడును లేడు. ఇట్లా తన జీవితం అంతా అవలక్షణాలే లేకపోతే ఇట్లాంటి మరి లక్షణాలు కలిగిన స్త్రీని ఆమె బోధలు సంఘములు ఉండనిచ్చారు. తుయతైర సంఘములో మరి స్త్రీ బోధిస్తూ ఆమె ఆ రకంగా రకరకాలైన ప్రక్రియలు తెచ్చింది. అందుకే బైబిల్ గ్రంథంలో చివరాఖరికి ఏమని తీసుకొచ్చారంటే, స్త్రీలు బోధించడానికి మౌనంగా అనే స్థాయిలోనికి తీసుకొచ్చి యెజబెలు యొక్క ప్రవక్తన కలిగిన స్త్రీలు అందరూ వక్ర మార్గం నడిపిస్తూ అవలక్షణాలు కలుగుతూ ఇచ్చనంగా చేసేసే పరిస్థితిని తీసుకుని వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే అలా ఉండడానికి వీల్లేదు. ఆఖరిగా 1 తీమోతికి 2:11-12 వచనాలు. 1 తీమోతి 2:11-12 ఇలాగా పరిస్థితిని ఆ యెజబెలు యొక్క స్థితి కలిగిన వారు తీసుకొచ్చిన స్థితి అన్నమాట. కాబట్టి సంఘములోనున్న ఆ యెజబెలు అనే స్త్రీ జారత్వం జరిగించుట, విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుట తప్పేం కాదని మోసపూరితమైన బోధనను బోధిస్తూ జారత్వము జరిగించారు. క్రీస్తు యొక్క అవయవములను వేసి యొక్క అవయవములుగా చేసిన పరిస్థితి అక్కడ కనబడుతుందని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను, మీ దేహము దేవునికి ఆలయమై ఉండాలి. ఆఖరి వచ్చిన 1 కొరింథీ 6:15 వచ్చిన మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నాయని మీరు ఎరుగరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. మన యొక్క అవయవాలు ఎవరి బట్ట? దేవునివి. జారత్వములను విసర్జించాలి. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును గొంతు వేసి చంపిన దానిని, జారత్వం విసర్జించమని అపోస్తుల కార్యములు 15:28 వచనంలో రాయబడి ఉండలేదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఖచ్చితంగా దేవుని వాక్యములకు విధేయముగా ఉందో అలాంటి అబద్ధ బోధలను గాని, లేకపోతే వక్ర మార్గమును నడిపించే లేక ఆ బోధనలు గాని మనం తీసుకునడానికి వెళ్ళలేదు. సంఘములో స్త్రీలు బోధిస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పూర్ణులుగానే బోధించాలి. స్త్రీలు బోధించకూడదని చాలా మంది వాదన. స్త్రీలు మాట్లాడడానికి సంఘంలో వీల్లేదని బోధన. కానీ నేనేమంటానంటే, ఇక్కడ నిలబడేవారు పరిశుద్ధ ప్రేరణతో మాట్లాడితే, దేవుని మాటలు మాట్లాడితే, దేవుడు కనెక్ట్ అయ్యాడు, ఇది దేవుని నడిపింపు పరిశుద్ధాత్మ నడిపింపు అనే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా అవి దేవుని మాటలే. కొంతమంది ఏదో మాట్లాడాలి కదా అని చెప్పేసి ఏదో వారి ఇష్టం వచ్చినట్టు మాటలు, వారి సొంత మాటలు మాట్లాడుతుండే సందర్భాలు, స్వభావాలు మంచిది కాదండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న చెల్లంగితనం అని అంటే తంత్రాలు, మంత్రాలు, క్షుద్ర పూజలు, లేక మాయా మంత్రాలు, లేక మాంత్రికులు, లేకపోతే శాతబడులు, వీళ్ళన్నీ కూడా చెల్లంగితనంలోనికి వస్తాయి. సో కాబట్టి జారత్వమైనను చెల్లంగితనమైనను మనలో ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ బోధకులు వంటి యొక్క యెజబెలు బోధలు మనము విసర్జించాలి. ఏది సత్యమైనదో
నేను బోధించిన, మరి ఏ సేవకుడు బోధించిన, దయచేసి మనం వాక్యం తెలుసుకుని ఉంటే మీరు మాట్లాడేది తప్పు లేకపోతే మిస్టేక్స్. ఏ మనుషులైనా ఏ సేవకులైనా బైబిల్లో నుంచి చెప్పాలి. ఈ బైబిల్లోది మించి చెప్తే అది సరైనది కాదు. బైబిల్లో నుంచి చెప్పేదైనా ఒక్కొక్కసారి సమ్ మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వాటిని మనం సరిచేసే వారిగా కూడా ఉండాలి. మీరు చెప్పింది తప్పండి, మీరు చెప్పింది రాంగ్ అండి, లేకపోతే ఇలాగండి అలాగండి అని చెప్పేసి కరెక్ట్ చేయగలిగిన ఆత్మీయ గుణ లక్షణాలతో మనం ఉండాలి. సంఘంలో ఎవరు ప్రవేశిస్తున్నారో తెలియదు. ఎక్కడంటే ఎవరు రావట్లేదు, కానీ మా పుల్పర గ్రామంలో ఏదో ఒక వారం ఎవరో ఒకరు పాస్టర్ గారు వస్తారు, వచ్చి అంటే సమయం ఇస్తే కొంచెం వాక్యం చెబుతూ ఉంటారు, కొంతమంది బోధిస్తూ ఉంటారు. మేమైతే ఎవరైతే సరిగా బోధిస్తున్నారో, ఎవరైతే వాక్యానుసారం వాళ్ళ వాక్యాలు ప్రసంగాలు విని లేకపోతే యూట్యూబ్లో చూసి ఇది సరైన వాక్య ప్రసంగమే, ఇది వాక్యానుసారమే అనుకున్న వాళ్ళని మాత్రమే వాక్యం బోధించడానికి సంఘాల్లోనికి పిలుస్తాం. కానీ ఈ రోజుల్లో ఎవరెవరు ఏ సంఘ బోధలు చేస్తున్నారో కూడా తెలియట్లేదు. యేసు ప్రభు దేవుడు కాదంటాడు ఒకడు, క్రైస్తవులే పరిశుద్ధాత్మ లేడంటాడు ఒకడు, లేకపోతే అద్భుతాలు జరగమంటాడు మరొకడు, లేకపోతే పరిశుద్ధాత్మ ప్రవచనాలు లేవంటాడు మరొకడు, లేకపోతే ఈ బాప్తిసం ఇలా రకరకాలే అంటాడు మరొకడు, ప్రకటన గ్రంథాన్ని విమర్శిస్తాడు మరొకడు. రకరకాలైన భిన్నమైన బాధలు ఉన్నాయండి, ప్రవచనాలు ఉన్నాయి. కానీ అది అబద్ధ ప్రవచనమా సత్య ప్రవచనమా గ్రహించే మనసు మనకి ఉండాలి. అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి. దేవుడు నిన్ను వెళ్ళిన తర్వాత మరింత కంటే గొప్ప కార్యాలు చేస్తానన్నాడు. కానీ నేను బోధించేది ఏంటంటే అద్భుతాల వైపు, స్వస్థతల వైపు పరుగులు తీకండి. నీవు భక్తి చేస్తూ ఉంటే అవి నీ వైపు వస్తాయి. అప్పుడు నువ్వు వాటిని పొందుకుని తృప్తి చెందాలి. పూర్వం వలె లోకంలో ఉన్న వారికి మళ్ళీ క్రీస్తులోకి రాకముందుకు వెళ్ళి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి రకరకాలైన ప్రయాణాలు మనకి అవసరం లేదు. నువ్వు ఇంట్లోనే లేకపోతే నీ సంఘంలోనే నీ సేవకుని ఎదుటే భక్తి చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను కనికరించాలనుకుంటే ఖచ్చితంగా కనికరిస్తాడు. కాబట్టి స్వస్థతలు అద్భుతాలు జరుగుతాయి. అవి జరిగించుకోవడానికి మనకు కావాల్సిన భక్తి ప్రార్థనలు చేద్దాం. ఇలాంటి మరిన్ని ప్రార్థన పూర్వకంగా మనం బలపరచబడతాం. సంఘంలో మరింతగా ఆత్మీయంగా ఎదుగుదాం. ఆర్థికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగాను మనం బలాభివృద్ధి పొంది ఆశీర్వదించబడదాం గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేద్దాం.